వీళ్ళ తర్వాత ఎవరు రూల్ చేయలేకపోయారు. అర్థమవుతుందన్నా ఈ స్టోరీ తీసుకుంటే. సో కమింగ్ టు దట్, ఈ స్టోరీ మీకు అర్థమైంది కదా వీళ్ళు ఎలా ఫామ్ చేశారో కింగ్డమ్ని. ఇప్పుడు మనము సంగమ, సాలువ, తులవ, అరవీటి గురించి మాట్లాడుకుంటూ పోతాం. సంగమ డైనాసిటీ తీసుకుంటే ద ఒరిజినల్ హరిహర రాయ అండ్ బుక్కరాయ బిలాంగ్స్ టు సంగమ డైనాసిటీ అండ్ దే ఆర్ బిలాంగ్స్ టు సంగమాస్. ఓకేనా, అంటే వీళ్ళ బేసిక్ నేచర్ సంగమాస్. వీళ్ళ మేబీ మనం చెప్పాలంటే సర్నేమ్ అని చెప్పొచ్చు. వీళ్ళు సంగమ వంశశ్రీలు ఆర్ దే బిలాంగ్ టు సంగమ ఇన్హెరిటెన్స్ తీసుకోవచ్చు. దీంట్లో హరిహర రాయ అండ్ బుక్కరాయ పేరుకు మాత్రమే హరిహర రాయ ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ద విజయ డైనాసిటీ, బట్ ద కింగ్డమ్ వాజ్ మోర్ ఎస్టాబ్లిష్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ బుక్కరాయ వన్. అంటే రాజ్యాన్ని స్థాపించింది హరిహర అయినప్పటికీ కూడా ఆ కింగ్డమ్ స్టెబిలిటీ కావడానికి మెయిన్ సపోర్ట్ చేసిన వారు ఎవరు? బుక్కరాయ వన్. బుక్కరాయ కానీ లేకుండా ఉనింటే హరిహర రాయ అంత స్ట్రాంగ్గా బిల్డప్ చేసేవాడు కాదు. ఇక్కడ మెచ్చుకో విషయం ఏంటి అంటే ఇద్దరు చాలా బెస్ట్ బ్రదర్స్. రాజ్యం కోసం కానీ ప్రాపర్టీ కోసం కానీ ఎటువంటి డిస్టెన్స్ పెట్టుకోలేదు వీళ్ళు. అన్న పరిపాలించిన తమ్ముడు హ్యాపీ ఫీల్ అయ్యాడు, తమ్ముడు పరిపాలించిన అన్న హ్యాపీగా ఫీల్ అయ్యాడు. దే ఫీల్డ్ కంఫర్టబుల్. అందువలన ఈ డైనాసిటీ బాగా నిలబడగలిగింది. కానీ మధ్యలో ఒకనొక చోట ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల, లైక్ మనం ఏం చెప్పచ్చు, ఆస్తి తగాదని చెప్పచ్చు ఇండైరెక్ట్లీ. అంటే నాకు పదవి కావాలని చెప్పేసి ఈడనే ఫస్ట్ మన డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. వీళ్ళకి కూడా అది వస్తుంది లోపలికి. ఓకేనా, అండ్ కమింగ్ టు దట్, హరిహర్ రాయ ఫస్ట్ రూలరు అండ్ అలాంగ్ విత్ ద స్టార్టెడ్ ద కింగ్డమ్ ఆఫ్ 1336. 1336లో వీళ్ళు పెట్టుకున్న క్యాపిటల్ ఏంటి? అనుగొందే. బట్ ఇట్ ద ఇయర్ ఆఫ్ 1344 దే రీప్లేస్ ద క్యాపిటల్. అంటే అనుగొంద అనే క్యాపిటల్ని తీసేసేసుకొని, అంటే అది ఉంది, అది క్యాపిటల్ కాదు ఇప్పటి నుంచి. 1344లో వచ్చింది విజయనగరం.